ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయం. యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయం 7వ వచనం. యెషయా 49:7. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుని యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకుడు వారితో ఇలా సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నని రాజులు గ్రహించలేదు, అధికారులు నీకు నమస్కారం చేసేదారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి, దయాదాక్షిణ్యాలను బట్టి మాకు ఇస్తున్న గొప్ప ఆధిక్యతను మేము నిరర్ధకం చేసుకోకుండా, తృణీకరించకుండా ఏ విధంగా మీ మార్గాల్లో వర్ధిల్లాలో మాకు నేర్పించాడు, సహాయం చేయండి, కృప చూపించాడు. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. ఈ మార్గాల్లో వర్ధిల్ల చేయమని, ఈ కటాక్షం మా మీద ఉంచమని, వాక్య భాగం సత్యాన్ని మేము అర్థం చేసుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకులకు వారితో ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్ననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. దేవుడు నీకు నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అయితే ఇది ఇచ్చినవాడు ఎవరు అంటే భూమి మీద తృణీకరించబడ్డవాడు. ఇచ్చినవారు ఎవరైతే ఆయన నమ్మి పట్టుదలతో ప్రార్థన చేస్తుండో వాళ్ళ పాపాలు క్షమించిన వాడు. వింటున్నారా? వారి పాపాలు క్షమించిన వాడు, నిర్దయాత్మల సేవకుడు వారితో ఇలాగూ సెలవిచ్చినాడు. నిర్దయాత్మల సేవకుడు. మనం ఎవరికి సేవ చేయాలంటే భూమి మీద దీనులకు, దరిద్రులకు, ఎన్నిక లేని వారికి, తృణీకరించబడ్డ వారికి, వెర్రి వారికి, బాధల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, అపవాద చేత పీడింపబడే వారికి, అలాగే మరణ ఛాయలో ఉన్న వారికి మనం పరిచయం చేయాలి. నిర్దయాత్మల సేవకుడు. అంటున్నారా? మనం ఎవరైతే ఈ భూమి మీద దీనులుగా ఉంటారో, ఎవరైతే దరిద్రులుగా ఉంటారో వాళ్ళకే సేవ చేయాలి. ధనవంతులకు, వింటున్నారా, ఉన్నవానికి బైబిల్ అని రాస్తుంది, ధనవంతులు ఇచ్చేవారికి నేను కలుగును రాస్తుంది. మీరు ధనవంతులకే ఇస్తారనుకోండి, మీకు దరిద్రం వస్తుంది. అదే మీరు పేదవారికి ఇచ్చారనుకోండి, దేవునికి అప్పు పెట్టిన వారు ఇస్తారు. చదువుతారా? సామెతలు 19:17. సామెతలు 19:17. 19:17. బీదలను కనికరించేవాడు యెహోవా కల్పించేవాడు, వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము. మీరు ఎక్కడ బీదలు కనబడితే వారికి సాయం చేయండి. మీరు బీదలకు సాయం చేసింది 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు కావచ్చు. మీకు 1,00,000, 2,00,000, 1,00,00,000 రూపాయలు అవసరం ఉన్నప్పుడు ఆ 50 రూపాయలు ఆయనకి 1,00,00,000 రూపాయలతో సమానం బీదవానికి. వింటున్నారా?
మరి అదే ఆయన హృదయం ఏ స్థితిలో ఉన్నదో ఆ హృదయాన్ని నువ్వు ఆదుకున్నప్పుడు, నీ హృదయం ఏ స్థితిలో ఉన్నదో ఆ హృదయం అలా ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఆదుకుంటాడు. చూడండి, నేను బొంబాయి నుంచి వస్తుంటే నాకు ఒక ఫోన్ దొరికింది. నేను దేవుని స్తోత్రం, దేవుడు నాకు ఫోన్ ఇచ్చిండు అని అనలేదు. పాపం ఫోన్ ఎవరిదో, ఎంత బాధపడుతుందో అని మా కొడుకును రైల్వే స్టేషన్ వినిపించి ఆ ఫోన్ మళ్ళీ అతనికి వాపసు చేసినట్టు చేశాను. నాది నాకు దొరికిన ఫోన్ కంటే నాది 4 రెట్లు ఎక్కువ ఉంటుంది ధర. నాకు దొరికిన ఫోన్ కంటే బిచ్చడానికి ఇచ్చిన దానికంటే మన అట్లా ఆ టైప్ అనమాట. నాది చాలా ధర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాదు, మళ్ళా దాదాపు ఫోన్ ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? 2000 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడన్నీ 24. సరే, 20 సంవత్సరాలు అనుకోండి. దీంట్లో దీంట్లో మాల్ మసాలా అయిపోయింది. ఇక ఎప్పుడైనా కొత్త సెల్ వేసుకొని ఇవ్వాలి. దీంట్లో సెల్స్లు ఉంటాయి అన్నమాట. లేదా జాగ్రత్తగా సౌండ్ పెట్టుంది. అయితే నా ఫోను ఆ, పోయింది, రైల్లో పోయింది. పోయిందంటే ఎట్లా పోగొట్టుకోలే. ఛార్జింగ్ పెట్టాను, నైట్ ట్రైన్లో వస్తున్నా ఛార్జింగ్ పెట్టాను. ఆ ఛార్జింగ్ కూడా ఎలా పెట్టానంటే నాకు కింద సీట్ వచ్చింది. మీలాంటి ఆడవాళ్ళు బతిలాడి, సారు ఏమనుకోకు, మేము మాకు పై సీట్ వచ్చింది, నువ్వు ఎక్కలేము, కొద్దిగా నువ్వే ఎక్కరాదు. నాకేమో లేదుగా, వింటున్నారా? నా వయసులో ఆమెకు సగం వయసు లేదు, ఆమెతో ఎక్కలేదంటే నేను ఎక్కానంట. నా వయసులో ఆమె సగం వయసు లేదు, నేను ఎక్కాను. సరిపోయి ఆడదు కదని నా సీట్ ఆమెకి ఇచ్చి బెర్త్ కిందికి ఇచ్చి లోయర్ బెర్త్ ఆమెకి ఇచ్చి నేను పైకి ఎక్కాను. ఛార్జింగ్ పెడితే వాడు తెల్లారుజాము 2 గంటల సమయంలో తాండూరు అనే రైల్వే స్టేషన్ వస్తుంది, మన తెలంగాణ బార్డర్ వచ్చినాక మొట్టమొదటి. అక్కడ తెల్లారుజాము ఆగింది. కొంతమంది దొంగలు ఉంటారు రైల్వే స్టేషన్లో. వాళ్ళు ఆ దారి దగ్గరనే ఉన్న వస్తువులు ఎత్తుకెళ్తారు. మధ్యలో సీట్ వాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది ఉండదు. మధ్య సీట్ అయితే కొస్తకు ఆ దర్వాజా దగ్గరనే వచ్చింది నాకు సీట్. వాడు గబా వచ్చిందా, చార్జర్ నుంచి అది వీకెండ్ సెల్ ఫోన్ తీసుకొని పెట్టు, సెల్ ఫోన్ తీసుకొని పెట్టు. అయితే నేను నెలకొచ్చి చూస్తే ఫోన్ లేదు. సరే, అప్పుడు అర్ధరాత్రి మా బాబుకి ఫోన్ చేసి ఇట్లా ఫోన్ పోయిందని చెప్పాను. ఫోన్ పోయిందని చెప్తే ఫోన్ పోయిందని చెప్పాను. ఫోన్ పోయిందని చెప్పాను. ఫోన్ పోయిందని చెప్తే లేదుగా దీన్నంటే బాగా చేసి ఇచ్చింది. లేదా ఏం అడ్జస్ట్ చేయాలి, బేస్ రాకుండా. నేను తెలుసు, మరి ఎట్లా చేస్తాడు ఏమి చూడాలి. లేదా జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఇక్కడ ఏం రాస్తుందంటే, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధుడగు యెహోవా ఇలాగూ, పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడు, జనులకు అసహ్యుడు. మనం కూడా మన బంధువుల చేత నిరాకరించబడ్డ స్థితిలో ఉన్నావేమో. కొంతమంది నేను అసహించుకున్నారేమో. నీ పరిస్థితిని బట్టి, నీ దుస్థితిని బట్టి, నీ దుర్గతిని బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ తెలివి తక్కువతనాన్ని బట్టి, నీ వెరితనాన్ని బట్టి జనులకు అసహ్యుడును. యేసు ప్రభు కూడా అసహించబడ్డాడు, ప్రజల చేత తృణీకరించబడ్డాడు. మనం అతను ఎన్నిక చేయలేదు. అని సిలువ వేయండి అని కేకలు వేసిన ఆనాటి ప్రజలు. వాడిని చంపిన పాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా అన్నాను. జాగ్రత్త వినండి, దేవుడు సెలవిస్తున్న మాట. ఆయన నమ్మకమైన వాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకున్నాడు.
నీ మీద నమ్మకం పెట్టి ఏర్పాటు చేసుకున్నాడు. నీ పేదరికాన్ని నిర్మూలించాలని, నీ తెలివి తక్కువతనాన్ని నిర్మూలించాలని, నీ భయభీతులన్నీ కొట్టివేయాలని, నేను ఐశ్వర్యవంతులు చేయాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడ్డవారు కొందరే. ఏర్పాటు చేయబడ్డ వారికే సత్యం అర్థమవుతుంది, పిలువబడిన వారందరికీ అర్థం కాదు. అందుకొరికే సంఘాలు రకరకాలుగా బలహీనమైన సంఘాలుగా ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే గడగడ వణుకుతారు ఆ బలహీనమైన సంఘాలు. ఇప్పుడు బలవంతుడు చూడండి, దావీదు చిన్నవాడే కానీ బలవంతుడు. కారణం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను అభిషేకించాడు, భాషలు మాట్లాడతాడు, నాట్యం ఆడతాడు, భయపడాడు, శత్రువులకు భయపడాడు, విరోధులకు భయపడు, పరిస్థితులకు భయపడాడు. వింటున్నారా? తన గొర్రెల మంద మీదకి గుడ్డేలకు వస్తే చంపేసిండు, తన గొర్రెల మంద మీదకి సింహం వస్తే కూడా చంపేసిండు. ఆ ధైర్యం దేవుడే. దేవుని ఆత్మకు ఉంటుంది ఆ ధైర్యం. లోపల ఆత్మ ఉంటే ధైర్యం ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోతే అంత పెరుగుతాను, ఎవరికైనా సరే పెరుగుతాను. వింటున్నారా? ఎంత ధైర్యం ఉంటే అంత ఎక్కువ వాడుకుంటాడు దేవుడు. మనం ఎంత ఎక్కువ వాడుకుంటే అంత ఎక్కువ దీవిస్తాడు. నువ్వు పెరుగుతనంగా ఉండి వాడబడకుండా నన్ను దీవించు దేవా, దీవించు దేవా, దీవించు దేవా. ఏ గారు అనుబడి తాయి గారి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి కోడిని కోసి మటన్ తెచ్చి చికెన్ తెచ్చి ఏ గారు తాయి గారిని రోజు దేవునిలాగా నిలిస్తే దేవుని వస్తే అది చెప్తారు మీకు. అసలు అట్లా లేరు, అసలేరు. నీ దగ్గర ధైర్యం ఉండి నువ్వు సైతానికి కానీ శత్రువు కానీ విరోధులు కానీ భయపడకుండా దేవుడు చెప్పిన పని దేవుని పద్ధతిలో చేస్తే దీవించబడదు. దేవుని పని నీ పద్ధతిలో చేయొద్దు. దేవుని వాక్యం నీకు ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన మనుషులకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పకూడదు. ఇదిగో నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానంటాడు యేసుప్రభు. అలాగే నన్ను కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు దేవుడు. మన చిత్తం నెరవేర్చుకోవడానికి మనం ఎన్నుకోలే. ఆయన చిత్తం నెరవేర్చడం నువ్వు ప్రారంభిస్తే, రోజు నేర్చుకుంటే ఆయన నీ కోరికలు సిద్ధంపరిచిన ఆలోచన సఫలం చేసి నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే కూడా గొప్ప చేస్తాడు. ఈ సంగతి చాలా మందికి అర్థం కాక వాళ్ళంతటా వాళ్ళే తిప్పలబడి కష్టపడి పైకొద్దాం అనుకుంటున్నాను. నిండా ఉరుగుతున్నాను. మన తెలివితేటలు ఉపయోగించాల్సిన పని లేదు, మన జ్ఞానం ఉపయోగించాల్సిన పని లేదు. అలయలియా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకునే నీవు రాజులు గ్రహించి చూసిన రాజులు గ్రహించి వస్తుందంటే లేచి నిలబడతాం. మరదలు మనసు మీద కూర్చొని బాగా వస్తుందంటే లేస్తుంది. తెలుసా మీకు? తెలుసా? లే చూసాను మర్యాద అంటాడా? అనడు. ఆయన చూడంగానే జల్లు అంటది ఒక్కసారి. జల్లు మనం ఇటే వచ్చింది అనుకో లేస్తాం. ఇటే వస్తున్నా అటు పోతున్నా చూడ అది ఇటు వస్తున్నా. నేను పక్కన అనుకో ఇటే వస్తున్నట్టు లేస్తుంది అనమాట. తెలుసా? ఇక్కడ రాజులు లేస్తున్నాడు తెలుసా దేవుని సేవకులకు. పాత నిబంధన కాలంలో ఇక్కడ రాజుగారు అంటే అక్కడ సేవకుడు వస్తుంటే గడగడ ఉరుకుతాడు రాజుగారు. దేవుడు దేశాన్ని ఏమో చేయబోతుండు, అందుకొరికి అది వర్తమానం చేస్తున్నాడు అని లేచి నిలబడయ్యా వస్తున్నావు, క్షేమమేనా, శుభ సమాచారమేనా అని ముందు దొరుకుతుందని చెప్పు, నాకు భయమవుతుంది అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ రోజు ప్రవక్తలు అంటే భయపడతాం. వింటున్నారా? ఈరోజు ప్రవక్తలు అంటే ఎవరు భయపడతాను. కారణం ఏంటంటే ప్రవక్తలు ప్రవచనం చెప్పటం సరిగ్గా. గెలిచేటోళ్ళను గెలుస్తావని, ఓడేటోళ్ళను ఓడుతావని చెప్పట్లే. అట్లా ఒక సంవత్సరం చెప్పండి, మీకు ఎవరి గిరాకీ పెరుగుతుంది తెలుసా? ఆయన చెప్పినట్టు అవుతుందా? ఆయన మళ్ళీ ఒకళ్ళు పోయి 10 మంది చెప్తారు, 10 మంది వస్తారు తెలుసా మీకు. అప్పుడు నేను చూడగానే లేచి నిలబడతాను. అట్లుంటుంది కథ. ఈ ఆధిక్యత మనం ఇస్తే పొద్దున్న లేవగానే ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి తాగించుకుందామో, ఇవాళ ఎనుక సామాన్ దొరుకుతుందో దొరకదో, ఇవాళ ఎంటిక అమ్ముడు పోతాయో, ఎంటిక దొరుకుతాయో దొరకవో, ఇసంటలకు దేవుడితో ఉంటాడా? ఇవన్నీ మీకు కావాల్సిన పరలోకపు తండ్రికి తెలుసు. మీకు అక్కడగా ఉన్నదో మీరు అడగకమునిపై దేవుని తెలుసు. కానీ మరి మీరేం చేయాలి?
లేయలుగా రోమపత్రిక 12:7 ప్రవచన వారమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించవాడైతే బోధించటంలోను, హెచ్చరించవాడైతే హెచ్చరించటంలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయడం జాగ్రత్తతోను, కరుణించేవాడు లేయలుగా సంతోషంతోను పని జరిగించవలను. మనకు దేవుడు పరిచయం అప్పగించాడు, ప్రవచనం చెప్పాలి. వింటున్నారా? మొన్న మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలక్షన్ ముందు పిలిపించాను. పిలిపిస్తే ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, అమిత్ షా గారికి, మోదీ గారికి, నలుగురికి వాక్యాలు తీసుకొని ఆ ఎమ్మెల్యేకి ఇచ్చిన, మీరు గెలవాలంటే ఈ వాక్యాల ప్రకారం ఉండండి, ఈ వాక్యాల ప్రకారం ఉండకపోతే మీరు ఓడిపోతారు. పోయి అడగండి మా ఎమ్మెల్యేని, పాత ఎమ్మెల్యేని, ఇట్లా చెప్పిండా తప్పులండి ఆమోసిపోస్తానని ఏమంటారు అడగండి. ఆయన చెప్పాడే మాకు అంటే నన్ను నమ్మకం నేను వింటున్నారా? ఆ వాక్యాల ప్రకారం నడవకపోతే దేవుడి కింద గొప్పవాళ్ళ మనుషుడు? మనిషి ఏపాటి వాడు? నీటి బుడగ లాంటి వాడు, నీటి ఆవిరి లాంటి వాడు. ఆవిరి ఎంతసేపు కనబడుతుంది, ఎంతసేపు అట్లా మాయమవుతుంది. కనుక జాగ్రత్తగా వినండి, దేవుని భయం కలిగి ఉండాలి. మనం ప్రవచనాన్ని ఆర్పకూడదు. ఆత్మను ఆర్పకుడి అని రాస్తున్నది దశలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో. లేయలుగా ఉంటున్నారా? చెప్పండి, ఏం చేస్తారు? ఆత్మను ఆర్పకూడదు. చదువుతారు ఎవరైనా? లేయలుగా అశ్రద్ధ చేయకండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, దేవుని యొక్క లేయలుగా 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఆత్మను మనం ఆర్పొద్దు. ఆత్మ మిమ్మల్ని పురిగొల్పుతుంది, ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆత్మ జరగబోయే సంగతులు మీకు కొంతమందికి దర్శనం ద్వారా, కొంతమందికి కళ ద్వారా, కొంతమందికి ప్రేరేపణ ద్వారా, కొంతమందికి ప్రత్యక్ష ద్వారా, కొంతమందికి ప్రవచనం ద్వారా, కొంతమందికి వాక్యం ద్వారా, కొంతమందికి సాక్ష్యం వింత మూలంగా కూడా అదే ఆయనకు జరిగినట్టు నాకు కూడా జరుగుతుంది, నాన్న బాగుపడ్డాడు, దేవుడు బాగుపడతా అని అనేక అనుభవ సాక్ష్యాల ద్వారా కూడా దేవుని కృప నీ మీద నా మీద ఉంటుంది. కానీ చాలా మంది దేవుని మాట లక్ష్య పెట్టడం లేదు. ఏదో వింటున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. అది సరి అయిన జ్ఞానం కాదు, అలా చేయకూడదు. ప్రవచన వరాలు ఉండాలి, ప్రత్యక్షత వరాలు ఉండాలి, దర్శన వరాలు ఉండాలి, జరగబోయే విషయాలు చెప్పగలిగే సామర్థ్యం సంఘానికి ఉండాలి. మన సంఘం దొరికటం అమ్మగారు ఇట్లా సర్పంచ్ ఓట్లప్పుడు వస్తే, అయ్యా దేవుని చూపించండు, నువ్వే గెలుస్తున్నావు. ఏంది నేనా? నేనే గెలుస్తున్నా? అవునయ్యా, దేవుడు చూపించి నువ్వే గెలుస్తావు, మేము అందరం ప్రార్థిస్తాం, నువ్వు కూడా నమ్మకం పెట్టు. దేనికా మీకు గెలిస్తే మీకు ఏం కావాలో, ఈ గుట్ట కావాలంటే గుప్పించేస్తాం. ఇంకా పక్కన 6 ఎకరం భూమి ఇచ్చాను, ఆయన గెలుస్తుంది కదా అందరానికి. 6 ఎకరం భూమి కావాలంటే పోయి చూడుకోండి, 60 దొరకదు. ఇవాళ రేపు అట్లా జరగబడి చెప్పుతాం లేదు. ఒక క్రైస్తవ సంఘం తప్ప ఎవ్వరు అట్లా చెప్పలేరు. వింటున్నారా అంటే జాగ్రత్తగా వినండి.
దేవుడు అంటే ఏంది, మానవుడు అంటే ఏంటి? భయపడటమే. అధికారం వస్తే భయపడటమే. ఆయన మీద ఇంకొక అధికారం లేడా? అయ్యా ఆయన లంచం తింటాడు, ఆయన మీద ఇంకొక ఆయన లేడా పైన? మరి ఆయన కూడా లంచం తింటారు. మరి ఆయనకేం చేయాలి? ఆయనకు చెప్పినట్టు తింటే చాలు. నీ పైసలకు కావాలన్నా, నీకు కోడి కావాలన్నా, నీకు పైసలు కావాలన్నా, నీకు కష్టార్జితానికి కావాలి. కష్టం మరి ఎందుకు వెళ్తున్నది అంటే నీ దగ్గర భయం భక్తి ఉన్నదో లేదో టెస్టింగ్ కొరకే దాన్ని చేసేది. చెప్పండి, నీ దగ్గర భయం భక్తి ఉన్నదో లేదో టెస్టింగ్ పరీక్షించడం కొరకే అక్కడ చేసేది. దశమాంగం అంటే దశమాంగం లేకపోతే నువ్వు చచ్చిపోతాం సేవకులు. మన మాడి ఎర్రగైపోతాం. మీరు నీకు భయం భక్తి ఉన్నదా? భయంతో గుడికి వస్తున్నావా, భక్తితో వస్తున్నావా? పరీక్షించడం కొరకు మాత్రమే దశమ్మ గారు. నమ్మటం కొరకు మాత్రం నువ్వు అట్లా చేయి, నిన్ను గొప్పగా దీవిస్తా. మా ధరున్నాడు, ఇక్కడ ధరున్నాడు, చూడు ఇంకా ప్రార్థన చేస్తాడు. ఆయనకి చెప్తున్నాను, మీకు దశమ్మాగం ఒక ఏబుద్ధి కాదు కదా తెలియదు, మందు పెట్టండి, ఒక సంవత్సరం మందు పెట్టండి. మీకు మంచిగానే ఉంటే ఎప్పటికి బంద్ పెట్టండి. ఒకవేళ నష్టం అయితే మళ్ళీ మొదలు పెట్టండి అని చెప్పాడు. చెప్తే ఆయన నిజంగానే చాలా శుద్ధం. ఒక సంవత్సరం బంద్ పెట్టింది. మళ్ళీ సంవత్సరం అయిన సంగతి నాకు కదా లేయలుగా ఎవరైతే దశమాగినంటే మందు పెట్టిందో ఈ నెల మనసం ఎక్కబోతున్నారు. చెప్పండి, ఈ నెల మనసం ఎక్కబోతున్నారు అని చెప్పింది. చెప్తే వాళ్ళ అమ్మ ఎక్కనే ఎక్కిందంట మనసం. అమ్మ ఎక్కినాక కొడుకు ఎక్కిందా? లేదు, నువ్వే చెప్పు, నిలబడి చెప్పు. నువ్వు చెప్తేనే మంచిగా ఉంటుంది. చెప్పు, ఒక్క నిమిషంలో చెప్పు. తీసుకో. దేవుడి స్తోత్రం, అందరికి వందనాలు. అది బటన్ వస్తుంది. మీరు ఎందుకు దేవుడు పట్టించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఒక నెల 2 నెలలు పనిచేస్తు అన్నాడు. నేనంటే ఒక నెల మరి ఆయన పట్టించుకోండి కానీ నేనంటే ఒక సంవత్సరం మంది చేసినట్టు అప్పటికి 1,50,000 చెప్పండి. అప్పుడు చూసుకుంటే దేవుడికి చేయాలి అన్నమంది అదే రోజు వాటిని చేసుకోండి. ఖచ్చితంగా దేశంలో ఎవరికైతే దేవుని చేయగలుగుతారో వారు ఈ నెల మంచులు ఎక్కువపోతున్నాడు. అప్పుడు నా ప్రాణం ధైర్యంలోను అప్పుడు మంచులు ఎక్కువపోతున్నాడు. ఎవరు చెప్తామని అనుకున్న నాలో సమానం ఇస్తుంది. మా మీద తర్వాత ఇచ్చాడు. 1,50,000 ఒక రూపాయలు లేదు, 1,50,000 వస్తున్నమాట. 2 లక్షలు కావాలి. నేను సోషల్ అప్లై చేస్తుంది. ఆ తప్ప బాబాయి నాకు నువ్వు ఉన్నావు, నువ్వు గొప్ప దేవుడు మనం చెప్పుకున్నావు, నువ్వు పిలిస్తే మాట్లాడితే బాబాయి తప్పులు చెప్పుకుంటా అని ఇప్పుడు ప్రతి నెల నిజభావం తీసుకురావాలని చెప్పి ప్రాణం చేసుకుంది. నారాయణ తప్పులు ఎవరు చేస్తాను నేను శ్లోకం మీకు అందులో ఉన్నాను. మీరు ఏదైనా పరీక్షించుకోండి. ఈ చర్చకి రావాలన్న వద్ద కూడా పరీక్ష పెట్టుకోండి, దగ్గరికి రావాలన్న వద్ద కూడా పరీక్ష పెట్టుకోండి. మీ ఇంటి పక్కన ఎన్ని గుండెలు, ఎంత దూరం గుట్టెక్కి మెట్లెక్కి ఎందుకు రావాలి, గుట్టెక్కి మెట్లెక్కి ఎందుకు రావాలి? హాయిగా అమ్మాడుకుంటూ పోయేటి శక్తులు ఉన్నాయి, మంచి ఉరుకుంటూ పోయే శక్తులు ఉన్నాయి. వాళ్ళు వద్దానండి లేయా. అక్కడ ఇంతమంది మనం అనుకున్నాం పరీక్షించమని. ఇంతమంది దశలకాసు పరీక్షలో 5:19 20 పరీక్షించాలి. మనం మేలైన దాన్ని చేపట్టమని రాస్తున్నది. పరీక్షించుకోండి. ఎన్నో సంఘాలు ఎన్నో బోధలు ఉన్నాయి. ఏది కరెక్టో పరీక్షించుకోండి. ఏ బోధలు పోతే నీ బాధలు పోతాయో, ఏ బోధలకు పోతే నీ అప్పులు తీరుతాయో, ఏ బోధలు ఉంటే నీ కష్టాలు నీకు దూరం అవుతాయో తెలుసుకోండి. తప్పే ఉంది లేదుగా. కనుక సరి చేయకండి. ప్రవచన వారమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము.
విశ్వాస పరిమాణం. పరిమాణం అంటే ఇంతనా 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 ఇంత. ప్రవచనం అంటే జరగబోయే విషయాన్ని ముందే చెప్పడం. లేదా నేనైతే ఎంతో మంది చెప్పాను. ఒక అమ్మ మొత్తం వాళ్ళు బిడ్డలు కన్నారు. రెండోసారి కాలు పిల్లలు పెట్టి ఇద్దరు చచ్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ మూడో కాలు డెలివరీకి ఉన్నాను. లోపల ఉన్నది పిల్లగాడో పిల్ల పెళ్ళైతే కానీ నా బతుకంతా కోస అని వచ్చి కూర్చున్నాను కోరిక. నేను చెప్పాను ఇట్లా దేవుడు నాకు బయలుపరుస్తాను. ఇదిగో ఇక్కడ ఒక అమ్మ గర్భవతిగా ఉన్నది. తన గర్భంలో ఉన్న శిశువు ఆడనా మగను బాధపడుతుంది. నువ్వేం బాధపడుతుంది, నీకు కుమారుడే పుట్టబోతున్నాడు వేస్తున్నాము ఆమె చెప్పేసి ఆమెకు నెమ్మదైంది, ధైర్యం. నిజంగా కొడుకే వచ్చింది. ఎలా మా కుటుంబంలో మా బామ్మది మొత్తం బిడ్డ పుట్టింది. రెండోసారి ఎంబటే మన సంవత్సరం కాలేదు, మళ్ళా గర్భం రాల్సింది. ఇప్పుడు వద్దు తీసేసుకో, మన తొందర తీసేసుకొని భర్త నేను తీసుకోను, ఏదో ఒకటిగా డెలివరీ అయిపోతే పని తీరుతుంది, ఆపరేషన్ చేసుకుంటా, నేను అసలు తీసుకోవాను అని ఇద్దరు కూడా పెట్టుకున్నాను. ఇట్లా మా సంగతి కొంచెం మా బామ్మకి లైట్గా తెలుసు. ఇగో నా భార్య గర్భవతి, ఇప్పుడు లోపల ఉన్న పిండం ఆడను మగను తెలుసుకుంది. మా ఇంట్లో లొల్లి బంధు అని వచ్చారు. మా పాప మా బాబు ఇద్దరు పక్కన కూర్చోబెట్టుకుంది. ఇగో అత్తమ్మ గర్భవతి మరి మగ పిల్లగాడు ఆడపిల్లగాడు కొంచెం నిజం మీరిద్దరు ఎక్కిస్తే ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి, ఇంకా మాట పెట్టి కళ్ళు జరగకండి, కళ్ళు మూసుకోండి, దేవుడు చూపెడతాడు అని చెప్పారు. ప్రార్థన చేసింది. మా బుద్ధి నానా అత్తయ్యకి కొడుకే పుడుతున్నాను. ఏమో చిన్నపిల్లగాళ్ళు బైబిల్లో 2-3 సాక్షి ఉంటే నమ్మాలి, ఒక్కరు చెప్తే నమ్మొద్దని రాసింది. ఇగో బాబు నువ్వు కూడా కళ్ళు మూసుకో, నేను ప్రార్థన చేస్తే నీకు పెడతాడు దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడు కూడా కొడుకు కూడా కొడుకే పుడుతున్నాడు. ఏమో ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు, ఇది నిజమెంతో అబద్ధమెంతో మళ్ళీ మనం పరువు పోతే మళ్ళీ అందరూ దేవుని దగ్గర రావాలి. అసలు అన్ని జనులు ఏమిటంత అబద్ధం చెప్తారు అనరా అంటే. కాబట్టి దేవుడా నాకు కొద్దిగా నా మీద దయగాని కొద్దిగా నా మీద కనికరపడి చూపెడితే నేను 2-3 సాక్షి ఉంటేనే నమ్మని బైబిల్లో కూడా రాసింది. మరి పోలీస్ స్టేషన్ కూడా దరఖాస్తు ఇస్తే 2-3 సాక్షి ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. మరి ఎట్లా చేస్తాడు అని బాగా ప్రార్థనిస్తాం. నాకు కూడా చూపించాను, ఇంకా నాకు ధైర్యం ఇచ్చాను, చూపించింది. చెప్పాను మా ముందు నీకు కొడుకే పుట్టబోతుందో నువ్వేం భయపడకు, ఆ అమ్మాయి జోలికి పోతుంది రోజు నుంచి ఇంకా చల్లబడి ఉంటాను. కొడుకే వచ్చింది. లేదా కొడుకు కాదు, ఇప్పుడు మళ్ళీ ఆయన ఎంత పెద్దవాడేం తెలుసా, పెద్ద చదువులకు తయారవుతాడు. గ్రూప్ 1 అంటారు కదా, అట్లా నేను ఒక్క నుంచే సరిపోతుంది. నువ్వు కూడా అసలు భూలోకం తలకింది లేకపోతే నువ్వు పొద్దున్నే ఉల్లిగడ్డలు ఎత్తుకోవటమే, పుస్తకాలు ఎత్తుకోవటమే, పొద్దు ఏమి తిందాం ఏమిటావు. ఇవాళ ఏం టిఫిన్ చేసినావు అక్క, ఇవాళ ఏం కూర, ఇవాళ ఏం దర్శనం వచ్చింది, ఏం ప్రవచనం వచ్చింది, ఏం ప్రత్యక్షం వచ్చింది, దేవుడు మాట్లాడి అంటారు ఎవరన్నా. ఏమన్నా ఇవాళ ఏం కూర, నువ్వు బుజ్జికి పిల్లలు అయిందా ఎంతమంది, ఈ మాటలే బాగున్నా బాగా అప్పుడు పానమాలు తింటే మంచిగా ఘోరం. నువ్వు పెద్ద బుజ్జి పెళ్లి కాలేదు, ముందు చిన్నదానికే నువ్వు పెద్దానికి కూడా అయిందా. ఎన్ని మాటలో ఇక చెప్పడానికి దేవుని దగ్గర మాత్రం ఒక్కటి కూడా రాదు. అవన్నీ నింపుకున్నాక ఇవి అసలే రావు. అవి ఖాళీ చేస్తే వస్తాయి. ఏడు చేయటం మానండి, వేరు చేయ మొదలు పెట్టడం రాసింది.
నీతిని ప్రేమించండి, భక్తిహీనతను ద్వేషించండి అని రాసింది. హల్లెలూయా. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించం, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించటంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించటంలోను పని కలిగి ఉందాము. ఈ పనులు చేయాలమ్మా. ఇప్పుడు ఏం పని చేయాలి? నువ్వు ఏ పని చేసుకోవచ్చు, ఈ పని మాత్రం రోజు చేయాలి. రోజు వంట వంటలు అరక దున్నేవాడు అరక దున్నచ్చు, గొడ్ల మేపేవాడు మేకల గొర్రెలు అన్ని ఉండాలి. యోసేపు ఇంత అన్ని పనులు చేస్తాడు. మళ్ళీ దేవుని వరాలు వరాలి. శత్రుఘ్నకు అభ్యర్థులకు రాజకార్యాలు చేసేవారు, మళ్ళీ దేవుని వరాలు వరాలి. దానిలో అక్కడ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, కానీ మళ్ళీ దేవుని వరం వరమే. అన్ని జనుల దగ్గర ఉద్యోగస్తులు అంటే బాగా పనిచేయించుకోరు. అన్ని జనులు మళ్ళీ వరాలు వరాలి. ఏ సమయంలో ఏ వారం ఎట్లా ఉపయోగించుకోవాలో వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున ఉపయోగించుకుంది. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. కనుక బోధించేవాడైతే బోధించుకున్నాం, హెచ్చరించేవాడైతే హెచ్చరించుకున్నాం. పనికలు పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పంచిపెట్టడం అంటే కూర వేయాలి, అన్నం పెట్టాలి. ముఖం చూసి మనిషి ప్రక్రియ, మనిషిని చూసి కూరేసాడు అనండి, మనిషిని చూసి కూరేసాడు అనండి, మనిషిని చూసి కూరేసాడు, మనిషిని చూసి ఛాయపోసాడు అనండి. అంత పక్షపాతం ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి. లేయా పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయడం జాగ్రత్తతో. ఇప్పుడు మన భారతదేశంలో జరిగే పొరపాట్లన్నీ ఇవే. పంచిపెట్టడంలో పరిశుద్ధత లేదు, పై విచారణ చేయటంలో జాగ్రత్త లేదు, కరుణించడంలో పక్షపాతమే, బోధించడంలో పక్షపాతమే, హెచ్చరించడంలో పక్షపాతమే. ఇంటున్నారా? అయితే ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున, కొద్ది విశ్వాసం అంటే 1-2 విషయాలు చెప్పు, బాగా విశ్వాసం అంటే 4-5 10 చెప్పు, ఇంకా ఎక్కువ విశ్వాసం అంటే బాగా రోజు ప్రవచనాలు చెప్పు. లేయా ఎలా చేయాలి? ఇలా చేస్తే అప్పుడు రాజులు నిన్ను చూసి లేస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. తెలుసా? అందుకొరకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటే లేయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉన్నట్టు 10వ భాగమంతా నా మందిరపు నిధుల నుంచి తీసుకొని రండి, నేను చేసి మీరు నన్ను శోధించిన ఎడల. లేయా చెప్పండి, దేని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యం నింపి పట్టదాలని విస్తారమైన దేవుడు. చదవండి మలాకి 3:10, మలాకి 3:10. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులనికి వేసుకొని రండి, దేవుని చేసి మీరు నన్ను శోధించండిన నేను ఆకాశపు వాక్యం విప్పి పట్టదాలనంత విస్తారముగా దీవులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూస్తున్న దేవుడు పట్టదాలని విస్తారమైన దీవెనలు క్రైస్తవులు పొందుకోవాలి. అది ప్రభుత్వం ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు, ఇంకా ముంచటం ద్వారా కాదు, మోసం చేస్తుందా కాదు. నీతి మార్గంలో నడిస్తే నీతిమంతునిల్లు గొప్ప ధన నిధి. చెప్పండి, నీతిమంతునిల్లు గొప్ప ధన నిధి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, నీతి మరణం నుండి తప్పించును. వింటున్నారా? నీతిమంతులు ఏదైతే కోరుకుంటున్నారో అది దేవుడు తప్పకుండా ఇస్తాడు. నీతిమంతులు ఆయన ఎప్పుడు కదలనీయడు. అంటే ఎక్కడికో పరిగెత్తనక్కర్లేదు. ఇవాళ ఇక్కడ రేపు ఇంకొక్కడ ఉండదు.
ఎప్పటికీ స్థిరంగానే ఉంటాం. నన్ను చాలా మంది అడుగుతారు, తప్పదనే ఉన్నావా అంటారు. మరి వాళ్ళ ఆలోచన ఎందుకు అన్నారు? నాకు దేవుడు తప్పదండి ఇచ్చాడు. తప్పదండకపోతే ఎక్కడ ఉంటాం? లేయా ఓహో, వాళ్ళ ఆలోచన ఇట్లా కావచ్చు. ఎందుకంటే నేను చాలా చోట్ల చాలా వందల సంఘాలు కట్టబడ్డాయి కదా, చాలా చోట్ల ఉంటాయి కాబట్టి అక్కడే ఉన్నా అటే ఉన్నాడా అని అనుకుంటూ మరి కావచ్చు. కానీ నాకు తల్లి సంఘం సెంటర్, దేవుడు అక్కడ దాన్ని తల్లి సంఘ కేంద్రంగా భావించి అక్కడ స్థిరపరిచి దాని ద్వారా చుట్టూ ఇంకా అనేక చోట్ల అనేక సంఘాలు కట్టడానికి సేవ చేయడానికి దేవుడు కృపించాడు. కనుక దయచేసి ఎప్పుడైతే మనం దేవుడు నమ్ముతున్నామో, దేవుడు నమ్మినాక చేయాల్సిన పని ఏంటో మనం తప్పకుండా చేయాలి. చేస్తే అన్ని దేవుడే చూసుకుంటా ఉంటాడు. లేయలియా అశ్రద్ధ చేయకండి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించటోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించటోను పని కలిగి ఉందాము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, వైవిచారం చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగించాలి. ఒకళ్ళ పని ఒకళ్ళు చేయకూడదు. ఇప్పుడు నాకు వాక్యం చెప్పేవారు ఉన్నది, నీకు వరం లేదు అనుకుంది. ఒకరికి ప్రవచించేవారు ఉన్నది, నేను కూడా ప్రవచిస్తా అని నువ్వు ప్రవచించను అనుకో, ఒకవేళ అది అబద్ధమైంది అనుకో, నీకు విలువ ఉండదు. ఇప్పుడు ఏముండదు, విలువ ఉండదు. అన్ని అబద్ధాన్ని వాక్యం చెప్పాలి. నువ్వు వాక్యం చెప్పరాదు, ఎవరికి తృప్తి కలగదు. ఇప్పుడు ఎవరికి తృప్తి ఉండదు. వస్తానే వేస్ట్ చేయాలి. నేను రావద్దా అనుకున్నా కానీ వాళ్ళు వచ్చిన కానీ ఏమంటే అంటారు, ఇట్లా అనిపిస్తుంది. లేయా జాగ్రత్తగా వినండి అంటున్నారా? అందుకొరకే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకోండి. నిధి పెట్టారు గల్లా పెట్టి, అప్పుడు నన్ను శోధించండి. నీకు ఏం కావాలో అప్పుడు అడుగును. అప్పుడు ఏం కావాలో నన్ను అడిగితే నేను అప్పుడు ఆకాశపు వాక్యం నింపుతాను. ఆకాశంలో మంచి ధరనిధి ఉన్నది. నువ్వు అనేక జనులకు అప్పించదు కానీ అప్పు చేయవు. అలాంటి గొప్ప ధననిధి ఎక్కడున్నది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది. చదవండి ఎవరైనా. 28:12 ఆకాశమైన మంచి ధననిధి. బాగానండి. వర్షం అంటే వ్యవసాయానికి పంట పడడానికి వర్షం పెట్టడం, క్రైస్తవానికి నువ్వు ఫలించడానికి దర్శనం గాని, వాక్యం గాని, ప్రవచనం గాని, ప్రత్యక్షత గాని, హెచ్చరిక గాని, ఆదరణ గాని అవసరం. అప్పుడు నీకు దేవుడు అలాంటి వాక్యాలు దర్శనం ధారిస్తాడు. అందుకొరకే ఆ వాక్యం రాసినది. చదవమ్మా. నీవు ఏ పని చేసినా సరే ఆకాశం అనే మంచి ధరని తెరిచి సకాలంలో వర్షం భరించడానికి, నువ్వు చేసే కార్యాలన్నీ సఫలమవటానికి చదవండి. ఆకాశం నుంచే కదా దర్శనం వచ్చేది. ఇప్పుడు యేసుప్రభు బాప్తిస్మం తెచ్చుకోండి, ఏమంటే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరాంతరంగా ఆయన మీదకి దిగి వచ్చాను. పేతుకు దర్శనం వచ్చింది. ఆకాశం తెరవబడి 4 వైపులా ఒక దుప్పటి లాంటి పాత్ర, చతుష్పాద జంతువులు, పాత పురుగులు అన్ని ఆకాశ పక్షులు లుకలుకలాడుకుంటూ వచ్చి సంపుకొని తిరుమల శబ్దం వినబడింది. ఆకాశం అనే మంచి ధననిది. తర్వాత అర్థం చేసుకొని కొన్నింత పూడిక పెడితే ఆ రోజు ఒక్కరోజే సంఘం కట్టబడింది. మంచి ధననిది ఆకాశం మంచి ధననిది. నువ్వు అనేక జనులకు అప్పించలేవు కానీ అప్పు చేయవు. అట్లా దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. కనుక దశమ భాగం అనేది ఇవ్వాలి. ఇవ్వటం ప్రారంభిస్తే దేవుడు నీకు ప్రవచన వరమా, దర్శన వరమా, ప్రత్యక్షత వరమా, శుద్ధ మనసు పంచిపెట్టే వరమా, హెచ్చరించే వరమా, ప్రవచించే వరమా, బోధించే వరమా, ఏది ఇస్తాడో దేవుడు
ఆయన నీ దగ్గర భయం భక్తి ఉన్నదా లేదా అని పరీక్షించడం కొరకే ఇవన్నీ పెట్టేది. ఒకవేళ గనుక నువ్వు ఆయన మాట ప్రకారం గనుక గైకొన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందో సామెతలు 3:10 చెప్తున్నది. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును, ఈ గానుగల నుంచి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. హల్లెలూయా. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకొని రండి. దీని చేసి మీరను శోధించండి. ఆయన ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ కొట్లు అంటే నీ కళ్ళల్లో వాక్యం కనబట్టం, నీ చెవులకు వాక్యం వినబట్టం, నీ హృదయంలో ప్రేరేపించబడి ఏ వాక్యం అయితే నువ్వు బోధించాలో అదే వాక్యాన్ని బోధించడం ప్రేరేపణ ద్వారా, దర్శనం ద్వారా, ప్రత్యక్ష ద్వారా, కళల ద్వారా, స్వరం ద్వారా, నీ అంతరంద్రియుల ద్వారా దేవుడు నీకు బోధించడం, ఇవన్నీ కూడా. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనా, అంజర చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఒలింప చెట్లైనా ఫలింపకపోయాను కదా. అయినను యెహోవా ఇది మొదలుకర్మను ఆశీర్వదించను ఆశను. అలాగూ దేవుడు చెప్పినట్టు మనం చేసుకుంటూ పోతుంటే దేవుడు ఆయన చెప్పినట్టు మన జీవితంలో కూడా ఏ వాగ్దానం ఇష్టో అది నెరవేరుస్తాడు. కొట్లలో ధాన్యం ఉంటది, కళ్ళల్లో వాక్యం కనబడుతుంది, మనసులో ప్రేరేపించబడుతుంది. అప్పుడు నీ గానుగల్లో ఉండి కొత్త ద్రాక్షరసం అనగా నీ హృదయం నుంచి కొత్త భాషలు మాట్లాడుతావు, బలమైన భాషలు వస్తూ ఉంటాయి. కీర్తన 57 కీర్తన 3వ వచనం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించను రక్షించను నన్ను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించను, నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఇతను దశమాగి ఇవ్వటంలో గాని, ఇతను దేవుని ప్రవచనాలు చెప్పటంలో గాని, దేవుని పని ఏ పని అయితే నీకు నిర్ణయించడం ఆ పని పర్ఫెక్ట్ గా చేయటంలో గాని, లేయలియా నిన్ను చూసి రాజులు లేచి నిలబడాలి, అధికారులు నమస్కారం చేయాలని దేవుడు కోరిన అవి నెరవేరుతుంటాయో. ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించను. నీకు ఏదైనా సమస్య వస్తే వెంబటే నువ్వు ఆయన పనులన్నీ పర్ఫెక్ట్ గా చేస్తున్నావు కాబట్టి నీకు ఏదైనా సమస్య వస్తే ఆకాశం నుంచి ఆజ్ఞయించి నన్ను రక్షించను, నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. మింగగోరు వాడు అంటే చంపేవారు. కొంతమంది మంచి వాళ్ళను బతకని చంపుతారు. అలాంటి వారిని, మింగగోరే వారిని వింటున్నారా? దూషణలు పలుకున్నప్పుడు ముందు కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, చంపడం తర్వాత దేవుడు తన కృపా సత్యములను పంపును. కృపా సత్యం అందరనండి. కృప అంటే యేసు ప్రభువు అనండి అందరూ. సత్యం అంటే మనమే అనండి. కృపా సత్యములు కలుసుకునేవి, అవి ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి అని రాసింది. సత్యం అంటే పౌలు భక్తులు అంటాడు, నేను పూర్వం విమర్శకుడను, దూషకుడను, హానికరుడు. సత్యం పలికినట్ట అబద్ధం పలికినట్ట? నేను పూర్వం విమర్శకుడను, దూషకుడను, హానికరుడు అని చెప్పాడు. నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? మళ్ళా మాట్లాడేది. నేనైతే ఇంతమంది ఎంత తిట్టబోద్దానో అందరూ అనుకోండి. అంటే మరి నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? నేనైతే ఇంతమంది అయితే వాడిని వర్షాలు అది కాదు అన్నారు అనుకోండి. నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? నాకైతే ఎవరైనా సంబరంగా ఉంటే నా కడపంతా మసలే ఇంతకు ముందు అని అన్నారు అనుకో. నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? చెప్తే ఏమైతుంది అదనమాట. అట్లా నువ్వు నిజం చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్తే అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధులను, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడం రాస్తుంది. నా చర్యంతల్ని చెప్పుకునగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చడం అని రాసింది. కనుక మంచి పెట్టేవాడైతే శుద్ధ మనసుతో, పై విషయాలు చేసేవాడైతే జాగ్రత్త, బోధించేవాడైతే బోధించటంలో, పరిచర్య చేసేవాడైతే పరిచర్యలు. మనం దేవుని పనిలో కలిగి ఉందాం, అదే పని కలిగి ఉందాం. లేయలియా. ఇక వేరే పని కలిగి ఉంటే
ఇక నేను ఏం చెప్పలేను. మీరు ఏం సాధించుకోలేరు, మీ కొట్లలో ధాన్యం ఉండదు కనుక. అలయలుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షించడంలో అంత శ్రద్ధ చూపించాడు. నేను మింగగోరి వారి దూషణ పలికితే కూడా దేవుడు ఏం పట్టించుకోడు. నువ్వు సత్యంలో ఉంటే కదా పట్టించుకునేది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశలు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, సౌర తుఫాను ప్రారంభమైంది, అది భూమిని తాకింది, ఇక భూమి అంతా దగ్గరకు వచ్చేసింది, ఎప్పుడేమైపోతుందో తెలియదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఎవరికి సేవ వచ్చినట్టు కూడా లేదు. చెప్పండి, ఎవరికి? ఒకవేళ సేవ పుట్టినా కూడా సేవ ఇక్కడ వచ్చినా కూడా ఇట్లా అంటారు, ఇట్లా అంటారు అంతే. సేవ పెట్టినా కూడా చేతికి సేవ ఉండదు. ఓ తగిలింది, చేతికి తగిలింది, అట్లా చేస్తుంది. దాన్ని పట్టించుకో, ఇష్టం. ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి, మించిపోయింది ఏం లేదు. అలేలుయా. మీరందరూ బాప్తిసం తీసుకున్నారా? ఎంతమంది తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్న వారు చేయగలుగుతుంది. బాప్తిసం వస్త్రాలు ధరించుకున్నాం. వస్త్రం అందరికీ కనబడుతుంది కదా. మనం బాప్తిసం తీసుకున్నామంటే క్రీస్తులు ధరించుకున్నాం. క్రీస్తులు ధరించుకున్నామంటే మనం కాదు కనబడాల్సింది లోకానికి, యేసుప్రభువే కనబడాలి. ఎక్కడ కనబడుతుంది? మనకు మనమే కనబడతారు. నా సంగతాలు మంచాలకే మంచిదాన్ని, చెడ్డలకి చెడ్డదాన్ని, నేను గుద్దలు పెట్టి పండ్లని పెట్టి నువ్వు కనబడ్డావా, యేసుప్రభు కనబడ్డా? నువ్వే కనబడ్డావా, యేసుప్రభు కనబడ్డా? నీ విశ్వరూపం కనబడిందా, యేసుప్రభు కనబడిందా? యేసుప్రభు విశ్వరూపం కనబడ్డా, నీ విశ్వరూపం కనబడ్డా? మరి నేను బాప్తిసం తీసుకుని ఎలా? నీకు ఆపద వస్తే ఎందుకు ఆదుకోవాలి? నీకు అవసరం కదా, ఎందుకు చేస్తాను దేవుడు? ఎందుకు తెచ్చాలి? ఎందుకు పట్టించుకోవాలి అసలు దేవుడు నిన్ను? లేయలుయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. గలతీ సంఘస్థులు భిన్నమైన బోధలకు వెళ్ళిపోయారు. యేసు యొక్క బోధలో నిలకడగా లేరు. పౌలు భక్తుడు మొట్టమొదటి ఏ బోధ అయితే చేసిండో ఆ బోధలో నిలకడగా లేరు. సంచలమైన స్వభావం కలిగి దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుని ఆలోచన పక్కన పెట్టి, దేవుని కృపను పక్కన పెట్టి ఇష్టం వచ్చేట్టు నడుచుకుంటున్నారు. ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది. అయినా సరే చాలా మంది పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటి నుంచి మీరు ఎవరిలో ఉండడానికి వీల్లేదు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తెలుసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన దయ మీ మీద ఉన్నది, ఆయన కనికరం మీ మీద ఉన్నది. ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞలు ఇచ్చి నిన్ను రక్షించాలని కోరుతుండు. నిన్ను మింగేవారు, దూషణ పలికేవారు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు తన కృపా సత్యం నీ దగ్గర పంపాలనుకుంటున్నాడు. వారి ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకులకు వారితో ఎలాగో సెలవిచ్చినాడు. యెహోవా నమ్మకమైన వాడని, దేవుడు చాలా నమ్మకమైన వాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకున్న రాజులు గ్రహించి లేచదు. రాజులు గ్రహిస్తారు దేవుని సేవకుడు, దేవుని భక్తురాలు అని.
ఎందుకంటే నువ్వు ప్రవచనం చెప్తున్నావు, ఎందుకంటే నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు ఆయన పద్ధతిలో ఆయన సన్నిధిలో కనపడుతున్నావు. సహోదరి సహోదరుల అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షం నీ మీద ఉన్నాయి. అవును, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచనం చెప్పదాం, పరిచర్య అయితే పరిచర్యలో పాల్గొనదాం, బోధించేవారైతే బోధించడంలో పాల్గొనదాం, హెచ్చరించేవారమైతే హెచ్చరించడంలో పని కలిగి ఉందాం, పంచిపెట్టేవారమైతే శుద్ధ మనసుతో పంచిపెడదాం, భయవిచారణ చేసేవారమైతే జాగ్రత్తతో నడుచుకుందాం, కరుణించేవారమైతే సంతోషంతో కరుణిద్దాం, సనుకుంటూ కొనుక్కుంటూ కాదు. అసలు చేయకండి. నా మందిరంలో ఆహారం అంటూ 10వ భాగం అంటూ నా మందిర ప్రజలు తీసుకునండి, నేను చేసినాను శోధించండి. ఆకాశపు వాకిళ్లకు పడిదాను స్థారుని దేవుని కుమ్మరించే సైన్యమును గద్దించడం సెలవిస్తున్నాడు. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటది. దశమగారు కరెక్ట్ ఇవ్వండి, నీ డబ్బులు మిగులుతాయి. అలాగే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటది. దేవుని దగ్గర నమ్మకంగా ఉండకుండా ఆకాశ వాక్యం చెప్పి ఆకాశం ఆగ్రహించి నేను విస్తారమైన దేవులతో రక్షణతో అలంకరించడం మాత్రమే కాదు, ఎవరైనా నిన్ను నిందగోరు వారు దోషం పలికే వారు ఉంటే ఎమ్మటే ఆయన కృప నీ మీదకి రాబోతున్నది. ఆయన కృప చేత నీకు రక్షణ కలగబోతున్నది. ఆయన కృప చేత దేవుడిని వారికి అప్పగించాడు. ఆయన కృప చేత దేవుడిని తప్పిస్తాడు. నీ శత్రువు ఎంత గొప్ప, నీకంటే 10 రెట్లు బలం ఉన్నా సరే నీ చేతులు ఓడిపోతాడు. పెద్ద ధనవంతుడైనా సరే నీ చేతులు ఓడిపోతాడు. అవును 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 అవును, దేవుని కృప నీ మీద ఉన్నది. నీ కొత్తలో ధాన్యం ఉండాలి. నీ గానుగల నుంచి కొత్త ద్రాక్షరసం పొంది పైకి పారాలి. కొత్త భాషలు బలంగా మాట్లాడాలి. కొత్త ద్రాక్షరసం పొంగి పొంగి పారాలి, పొంగి పొంగి పారాలి. ఆకాశంకి ఆకలించి రక్షించేవాడు. నిన్ను ఎన్నో కూడా దూషణాలు పరిచినప్పుడు దేవుడితో కృపాసత్వం చూపిస్తాడు. లోకములు దాని ఆశ దర్శించుకోవచ్చు కానీ దేవుని చిత్తం జరిగించబడి నిరంతరం నడుచు. దేవుని చిత్తం జరిగిస్తే నువ్వు ఎప్పటికీ సజీవుడిగానే ఉంటావు. అవును 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 అవును, దేవుడికి దాచేసుకోవాలని మనం తీసుకుని ధరించుకోలేను. మన మీద యేసుప్రభువే కనపడాలి లోకానికి. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాం. మీరు ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, త్వరగా చేయండి. ప్రేరేపించబడ్డారు ప్రార్థన చేయండి. గొప్ప దేవానికి వందనములు. స్తోత్రములు, స్తుతులనైనా తండ్రి, దేవనైనా తండ్రి, తండ్రి సత్య భాగము మందిరము చేసిన ఎదలైనా తండ్రి, నన్ను శోధించిన ఎదలైన ఆకాశ వాటిని ఎత్తి పట్టజాలనంత దీవెనలు ఇస్తానన్న దేవానికి వందనములు, స్తోత్రములు, స్తుతులనైనా తండ్రి. అయా మేము కరెక్ట్ గా నైనా తండ్రి దశమ భాగంలో తీయలేకపోయి మేము దయచేసి క్షమించిన అయినా తండ్రి. పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవ, అయా కరెక్ట్ గా తీసేనైనా తండ్రి, మనసును దయచేయనైనా తండ్రి, అయా వెంటనైనా తండ్రి దశమ భాగం దానికి నాయనా తండ్రి అనేక ఖర్చులు చూపిస్తుండగా నాయనా తండ్రి ప్రతి దృష్టిని శక్తి జయించిన అయినా తండ్రి దశమ భాగంలో కరెక్ట్ గా తీసే శక్తి బలముతో ప్రభువా నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయనా తండ్రి. అయా నమ్మి బాప్తిసము పొందిన వారే క్రీస్తుని ధరించుకొని ఉన్నారన్న దేవానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయనా తండ్రి. అయా మేము నమ్మి బాప్తిసము పొందిన అయినా తండ్రి, అయా మాలనైనా తండ్రి ఏ దుష్ట ఆలోచనలకు లోక ఆలోచనలైనా తండ్రి, లోక అలవాట్లకు నాయనా తండ్రి మేము పడిపోతున్నాము. దయతో క్షమించిన అయినా తండ్రి,
పరిశుద్ధాత్మాభిషేకము కలిగిన దేవా, ఇది మొదలుకొని నాయనా తండ్రి, నాయనా తండ్రి, పరిశుద్ధాత్మ నడిపింపుతో నాయనా తండ్రి, మేము క్రీస్తుని ధరించుకుని నాయనా తండ్రి, ఓ దుష్ట ఆలోచనలు, దుష్ట శక్తులను నిర్మూలన చేసి నాయనా తండ్రి, పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవా, మన ప్రతి వైఖరిలో నాయనా తండ్రి, క్రీస్తుని నాయనా తండ్రి, నాయనా తండ్రి, వస్త్రములు వలె నాయనా తండ్రి క్రీస్తుని ధరించుకుని ప్రభువా, అయా దైవికమైన ఆలోచనలు నాయనా తండ్రి, క్రీస్తును మహిమకరంగా నడుస్తున్న శక్తి బలముతో ప్రతి ఒక్కరిని నింపి నాయనా తండ్రి, ఆత్మ అభిషేకం కలిగిన దేవా, నీకు నాయనా తండ్రి మహిమకరంగా నడుస్తున్న శక్తి బలంతో ప్రతి ఒక్కరిని నింపి నాయనా తండ్రి మీరు మహిమ పొందుకోమని మా పూర్వ రక్షకుడైతే కొన్ని నామంలో ప్రార్థిస్తే పిలిచి పట్టులో అడిగేట్టున్నాం తండ్రి. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తుతి కలుగుతామని 49 ఇశ్రాయేలు విమోచకులను పరిశుద్ధ దేవుని యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనుల కసేడును, నిర్దయాత్మను సేవకుని వారితో ఇలా సెలవిస్తున్నారు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నుండి ఏర్పరచుకునని రాజులు గ్రహించి లేచదుగంలో రాజులు గ్రహించి లేచే ఆధిపత్యం, ఆధిక్యత, అంత గొప్ప ఘనత మనకి ఇచ్చావు. అధికారులకు నమస్కారం చేస్తాను. అయితే ప్రవచన వరమైతే విశ్వాస కర్మలను చొప్పున ప్రవచించాలని, పరిచర్య అయితే పరిచర్యలో పాల్గొందాలని, బోధించవాడితే బోధించడంలో, హెచ్చరించవాడితే హెచ్చరించడంలో పని కలిగి ఉండాలని, పంచిపెట్టవాడితే శుద్ధ మనసుతో, పరీక్షలు చేయడానికి జాగ్రత్తతో, కరుణించవాడితే సంతోషంతో, ఏ పనులు ఏ విధంగా చేయాలో వాక్యం చెప్పినట్టుగా ఎవరైతే చేస్తూ నీ మందిరంలో భగవంతు దేవ నాకు ముఖ్యంగా తీసుకొచ్చి చేస్తున్నారో దేని చేసి నన్ను శోధించండి. అప్పుడు ఆకాశ వాక్యం మీకు ప్రధాన విస్తారమైన దేవుడు కొమ్మని చెందిన సైన్యుడికి ఎంత సెలవిస్తున్నాడు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా అభివృద్ధి పొందలేకపోతున్నారు, అప్పులు లేకపోతున్నాయి, కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. అయితే అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటున్నాయి, కొత్త ద్రాక్షారసం బయటికి పొందిపోతుందని, బలమైన అభిషేకం ఇంకా మీకు అనుగ్రహించబడుతుందని, ఆయన ఆకాశం నుంచి ఆత్మీయ రక్షిస్తాడని, లింగ గౌరవాలు దృశ్యాలు పలుకున్నప్పుడు దేవుడు కృపాశక్తులను పంపుతాడని, లోకము దాని ఆశ గతించిపోతుందని, దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రమే నిరంతరం నిలుస్తాడని మరి సెలవించిన మాటలు మేము అంగీకరించి క్రీస్తులకు బాప్తిస్మం అందరూ క్రీస్తును ధరించుకున్నట్టుగా క్రీస్తును లోకానికి చూపించాలని కోరుతున్నాం. అలాంటి కృప మాకు తోడుగా ఉంచండి, దయచేయండి, బలహీనత చెడిపించండి, మీ బలంతో శక్తితో నింపండి. ఇక్కడ ఆరాధిస్తున్న బిడ్డలందరినీ, పరిచరిస్తున్న వారందరినీ పేర్పరిచిన దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సమస్త మొదల విషయం సర్వలోకంలో సమస్త పరిశుద్ధులకు కూడిన సదాకాలం తోడైనవి కాకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ సర్వలోకానికి, మరి ముఖ్యంగా ఎలక్షన్లు ఉన్నాయి. దేవుడు తన చిత్తానుసారమైన నాయకులను అందరినీ ప్రేమించి అందరినీ న్యాయంగా పరిపాలించే పాలకుని దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. మంచిదే, నేను జరుగుతున్నాను. దేవుని స్తోత్రం.